హక్కుల్ని కాపాడు కోసం కానివ్వండి ఏ విధంగానూ పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ని కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లని ఉత్పత్తి చేయటం జరిగింది. సరే, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి, వాటి రేట్ల మీద కానివ్వండి, ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇటువంటి నాణ్యత లేని మద్యం మూలంగా మద్యం సేవించే వాళ్ళు ఇల్లిసిట్ లిక్కర్కి లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి, గాంజాకి, ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ని, సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, అంటే కమిషనరు, దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి, ఈ విధంగా ఇంతకుముందు ఏదైతే 2014, 19 అంతకుముందు కూడా అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమల్లో ఉందో ఆ స్ట్రక్చర్ని మళ్ళీ పునరుద్ధరించాలని, దాన్ని మెరుగుపరుస్తానికి ఈ ఇల్లిసిట్ లిక్కరు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగకోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్ స్ట్రక్చర్ని, డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫ్రీ ల్యాండ్స్ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ అయి ఉన్నాయో సుమారు 36 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి సుమారు దాంట్లో ఇప్పటికే గతంలో వచ్చిన వార్తలు కానివ్వండి, లేకపోతే ఇటీవల కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏదైతే ఫైల్స్ దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో, సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఈ ఫ్రీ ల్యాండ్స్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంత విచారణ చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఇప్పటికి దాదాపు 29 లక్షల ఎకరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి పరిశీలించడం జరిగింది. దాంట్లో 16.66 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం కావటం కానివ్వండి, లేకపోతే ఒరిజినల్ పట్టాదారు లేకపోవటం కానివ్వండి, లేదా ఆ పొలం కబ్జాలో వేరే వాళ్ళు అనాథరైజ్డ్ పర్సన్ ఉండటం కానివ్వండి జరిగినట్లు విచారణలో తేలిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఒక 25-26 వేల ఎకరాలని 25,230 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. ఈ 25,230 ఎకరాల్లో ఎక్కువ భాగం చిత్తూరు, తిరుపతి, అనంతపూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, అంటే మనం ఎక్కువ జరిగిన జిల్లాలో తీసుకుంటే కనుక ఎక్కువగా ఈ జిల్లాల్లో జరిగిందని చెప్పేసి మరి రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉంది. మరి వీటన్నిటి మీద కూడా ఇంకా సమగ్రంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించి, అదేవిధంగా ఎవరు అసలు ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో, వీళ్ళని బలవంతంగా చేయించుకున్నారా, ఎవరైతే దళితులు, ఎస్టీలు ఎక్కువగా ఏంటంటే జరిగిన సర్వేని బట్టి దళితులు, గిరిజనులు ఎక్కువగా భూములు కోల్పోయారని చెప్పేసి అర్థమవుతా ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా సమగ్ర విచారణ చేయమని చెప్పేసి ఆ విచారణ రిపోర్ట్ని సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా మరి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ డాక్యుమెంట్స్ చేంజెస్ ఏదైతే రికార్డ్స్ చేంజెస్ ఏదైతే ఉంటాయో వాటిని ఇష్టం వచ్చిన రీతిలో చేంజ్ చేయకోకుండా ఏ విధమైన సెక్యూరిటీ మెజర్స్ మనం తీసుకోవాలి, అంటే చేంజ్ చేసే అధికారాన్ని ఎవరికి ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ కూడా ఒక సహచార మంత్రి గారు చెప్పారు, 47 సార్లు ఒకే భూమిని రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేశారని చెప్పేసి, ఒకే భూమికి 47 సార్లు తారుమారు చేశారంట.
అంటే ఉదాహరణకి మీరు ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలి, కరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళినప్పుడు మీ పేరు ఉంటుంది, తర్వాత వెళ్ళినప్పుడు ఉంటుంది. అంటే ఇది అన్అఫీషియల్గా చెప్తున్నాను నేను, ఒక సహచర మంత్రి గారు చెప్పారు. అంటే 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 అర్హత లేని పర్సన్స్కి లేకపోతే ఆథరైజ్ చేయబడిన అధికారులకే కాకుండా అందరి చేతిలో ఈ ఏదైతే చేంజ్ చేసే ఉంటుందో డిజిటల్కి లేకపోతే ఇంకా ఉన్నదో దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి, ఈ సెక్యూరిటీ మెజర్స్ని ఏ విధంగా పెంచాలని చెప్పేసి కూడా పెంచాలో పరిశీలించి ఈ నెలాఖరికల్లా రిపోర్ట్స్ ఇవ్వమని చెప్పేసి జరగడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2774 రేషన్ దుకాణాలని రేషనలైజ్ చేయటం కానీ లేదా కొత్తగా ఏర్పాటు చేయటం కానీ చేయటం కోసం 11.51 కోట్ల నిధులు 11,51,00,000 నిధుల్ని అంటే ఎక్విప్మెంట్స్ కోసం వే బ్రిడ్జెస్ కానివ్వండి లేదా ఈ పోస్ట్ మెషిన్స్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుని ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్గా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనకి కొత్తగా 2 కొప్పర్తి ఓరకల్లు నోట్స్ మనకి ఇచ్చిన విషయం తెలుసు. మరి చాలా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం వారు అందిస్తున్న సహాయాన్ని వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వారు కేటాయించిన నిధుల్ని వీటన్నిటిని ఉపయోగించుకొని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దానికోసం కొత్తగా ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం